శ్రావణ మాసంలో స్త్రీలు ఎదిరింటివారు పక్కింటివారు అడిగారని ఈ వస్తువులను అస్సలివ్వకండి. ఇస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితమనేది రాదు. శ్రావణమాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చదనం, పండుగ వాతావరణం. అలాగే సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. తెలుగు నెలల్లో శ్రావణ మాసానికి ఉన్నంత విశిష్టత మరి ఏ మాసానికి ఉండదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మాసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఆయన వక్షస్థలంపై కొలువుండే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే పుణ్యమాసం ఇది. శ్రావణమాసం రాగానే ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా మారిపోతుంది. ఉదయాన్నే నిద్రలేచి వాకిళ్ళు శుభ్రం చేసుకొని అందమైన ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టి పూజామందిరంలో దీపారాధన చేసి లక్ష్మీదేవిని స్తోత్రాలతో పూజిస్తూ ఇల్లంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేసుకుంటారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ మాసం అత్యంత పవిత్రమైనది మరియు ముఖ్యమైనది. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఇలా నెలంతా పూజలు, నోములు, వ్రతాలతో మహిళలు ఈ నెలంతా చాలా నిష్టగా ఉంటారు. తమ మాంగళ్య బలం కలకాలం నిలవాలని, కుటుంబంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లివిరియాలని, భర్త పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు ఎంతో పవిత్రంగా పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో చేసే చిన్న పూజైనా సరే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నంగా ఉండే ఈ మాసంలో ఆమెను ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొద్దీ ప్రయత్నిస్తారు. అయితే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినా కొన్ని తెలియని పొరపాట్ల వలన, కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం వలన మన ఇంటికి రావలసిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. శ్రావణ మాసంలో స్త్రీలు ఎవరు ఎంత అడిగినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కొన్ని వస్తువులను మన ఇంటి నుండి బయటికి పంపకూడదు. ముఖ్యంగా బయటి వారికి అప్పుగా కానీ లేదా చేతి బదులుగా కానీ ఉచితంగా కానీ ఈ వస్తువులను పొరపాటున కూడా ఇవ్వకూడదు. అలా కాదు అని ఎవరైనా అడిగారు కదా అని మొహమాటానికి పోయి ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. మనం చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు సరికదా. ఊహించని కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. ఇంట్లోని ధనమంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. మనం ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. క్రమక్రమంగా అప్పుల పాలైపోతారు అని అనడంలో ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని వస్తువులు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు. మరికొన్ని వస్తువులు మన ఇంటి అదృష్టాన్ని, శ్రేయస్సును నియంత్రించేవి. వాటిని ఈ మాసంలో దానం చేసినా, అప్పుగా ఇచ్చినా మన అదృష్టాన్ని మనమే ఇతరులకు చేతులారా రాసిచ్చినట్లవుతుంది. అందుకే ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇంటి ఇల్లాలు చేసే పనుల మీదే ఆ ఇంటి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ నియమాలను చాలా జాగ్రత్తగా పాటించాలి. మరి ఇంతకీ ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ నెలలో ఆడవారు ఎంతో నిష్టగా ఉంటారు. కాబట్టి నెలసరి సమయంలో అంటే ఋతుక్రమంలో ఉన్న ఆడవాళ్ళు పొరపాటున కూడా పూజలు చేయకూడదు. ఆ సమయంలో గుడికి వెళ్ళడం కానీ, వాయనాలు తీసుకోవడం కానీ, దేవుడి పటాలను తాకడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ఈ నెల రోజుల పాటు ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా శ్రావణ మాసంలో పొట్లకాయ, తోటకూర పొరపాటున కూడా తినకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి తినడం వలన ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది. వ్రతదీక్షకు ఆటంకం కలుగుతుంది. ఈ నెలలో మాంసాహారం, మద్యం లాంటివి కూడా పూర్తిగా మానేయాలి.
ఉల్లి, వెల్లుల్లి కూడా మానేస్తే మరీ మంచిది. ఇంటిని ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే దుమ్ము ధూళి లేకుండా ఉంటుందో, అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. బూజుబట్టిన గోడలు, చిందరవందరగా ఉన్న వస్తువులు లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఇల్లు ఊడ్చి తూడ్చుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక శ్రావణ మాసంలో పేరంటాలు, వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి మహిళలు ఒకరికొకరు తాంబూలాలు ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటారు. అలా తాంబూలం ఇచ్చేటప్పుడు చాలామందికి తెలియని ఒక పెద్ద పొరపాటేంటంటే తాంబూలాన్ని స్టీల్ ప్లేట్లో పెట్టి ఇవ్వడం. స్టీల్ అనేది రాహువుకు, శనికి సంబంధించిన లోహంగా భావిస్తారు. కాబట్టి స్టీల్ ప్లేట్లో తాంబూలం ఇస్తే ఆ తాంబూలం ఇచ్చిన ఫలితం ఏమాత్రం దక్కదు, పుణ్యం రాదు. తాంబూలం ఎప్పుడూ ఇత్తడి ప్లేట్లో కానీ, రాగి ప్లేట్లో కానీ, లేదా వెండి ప్లేట్లో కానీ, కనీసం ఆకులో కానీ పెట్టి ఇవ్వాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. స్టీల్ ప్లేట్లో మాత్రం పెట్టి ఇవ్వకూడదు. అలాగే తాంబూలంలో జాకెట్ ముక్కలు పెట్టేటప్పుడు పొరపాటున కూడా నల్ల రంగులో ఉండేవి లేదా నలుపు రంగు అంచులు ఉన్న జాకెట్ ముక్కలు ఇవ్వకూడదు. నలుపు రంగు అనేది అశుభానికి సంకేతం. కాబట్టి ముత్తైదువులకిచ్చే తాంబూలంలో అది ఉండకూడదు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు లాంటి మంగళకరమైన రంగులు మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఈ మాసంలో సాయంత్రం సంధ్యా సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు. పెద్దవారిని ఎదిరించి మాట్లాడకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తేనే శ్రావణమాస వ్రత ఫలితం దక్కుతుంది. ఇక ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం, ఈ నెల రోజుల పాటు ఎవరికీ ఇవ్వకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొరిగింటి వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎంత అడిగినా, అప్పుగా అడిగినా, చేతి బదులుగా అడిగినా సరే, ఈ నెలలో ఈ వస్తువులను మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి. ఈ నెలలో ఎవరికీ ఇవ్వకూడని వస్తువుల్లో మొదటిది గుడ్డు. ఈ నెలలో గుడ్డుతో చేసిన వంటకాలను వండకపోవడమే చాలా మంచిది. కానీ కొంతమంది వండుతుంటారు. ఈ మాసంలో గుడ్డును ఎవరికైనా ఫ్రీగా కానీ లేదా అప్పుగా కానీ ఇస్తే మన ఇంటి పవిత్రత దెబ్బతింటుంది. మన ఇంట్లో ఉండే సానుకూల శక్తులు నశించిపోయి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దీనివలన లక్ష్మీ కటాక్షం మన ఇంటి మీద తగ్గిపోతుంది. ఇంట్లోకి వచ్చే ధనం వృధాగా పోతుంది. అనారోగ్యాలు వస్తాయి. గుడ్డును దానం చేయడం వలన అరిష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి. కాబట్టి ఎవరైనా వంట చేసుకుంటూ మధ్యలో గుడ్డు తక్కువైందని అడిగినా సరే ఈ నెల రోజులు మాత్రం ఇవ్వకండి. రెండవ వస్తువు పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి సౌభాగ్యానికి ప్రతీకలు. ప్రతి వివాహిత స్త్రీ తన మాంగల్యం పదిలంగా ఉండాలని ఈ పసుపు కుంకుమలను నిత్యం పూజిస్తుంది. ఈ శ్రావణమాసంలో ఎవరికైనా ముత్తైదువులు ఇంటికి వస్తే వారికి తాంబూల రూపంలో జాకెట్ ముక్క, పువ్వులు, పండ్లు, ఆకు ఒక్కలతో పాటు పసుపు కుంకుమలను బొట్టుగా పెట్టి ఇవ్వవచ్చు. కానీ ఎవరైనా వచ్చి వంటల్లోకి పసుపు కావాలనో లేదా పూజకు కుంకుమ అయిపోయిందనో అడిగితే మాత్రం మీ డబ్బాలోంచి చేత్తో తీసి డైరెక్టుగా వారి చేతికి మాత్రం పొరపాటున కూడా ఇవ్వకూడదు. కేవలం పసుపు కుంకుమలు విడిగా, అది అప్పుగా లేదా చేతి బదులుగా అస్సలు ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని, లక్ష్మీదేవిని మీ చేతులతో తీసి వారికి ఇచ్చినట్లే అవుతుంది. ఇలా చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె వెంటనే మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. భర్తకు గండాలు ఏర్పడవచ్చు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కాబట్టి పసుపు కుంకుమల విషయంలో ఈ శ్రావణ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవ వస్తువు నిండు నీటి కుండ. నీరు అనేది పంచభూతాలలో ఒకటి, ప్రాణాధారమైనది. అలాగే లక్ష్మీ స్వరూపం. ఎవరికైనా దాహంగా ఉంటే నీళ్ళిచ్చి వారికి దాహం తీర్చడం చాలా గొప్ప పుణ్యకార్యం. కానీ ఎవరైనా వచ్చి ఒక బిందెడు నీళ్లు కావాలి లేదా ఒక కుండ నీళ్లు అప్పుగా ఇవ్వండి
తరువాత పంపు వచ్చాకే ఇస్తాము అని అడిగితే మాత్రం నిండు కుండను అలా ఇవ్వకూడదు. మన ఇంట్లో నిండుగా ఉన్న నీటిని వేరొకరికి ఇచ్చేస్తే మన ఇంట్లోని ధనలక్ష్మి కూడా అలాగే నీళ్ళలాగా బయటికి వెళ్ళిపోతుంది. నీటిని వృధా చేయడం కానీ, నిండు కుండను ఇతరులకు అప్పుగా ఇవ్వడం కానీ చేస్తే ఇంట్లో ధనం నిలవదు. వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చయిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నెల రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిండు నీటి కుండను చేతి బదులుగా ఇవ్వకండి. 4వ వస్తువు ఉప్పు. ఉప్పుకు మన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్ప స్థానం ఉంది. సముద్ర మథనం జరిగినప్పుడు క్షీరసాగరం నుండి ముందుగా ఎన్నో అద్భుతమైన వస్తువులు పుట్టాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుడుతుంది. కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా, ఆమెకు సోదరుడిగా పరిగణిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఉప్పును ఎవరికైనా అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ, ఉచితంగా కానీ ఇవ్వకూడదు. ముఖ్యంగా సాయంత్రం వేళ, శుక్రవారం, మంగళవారం రోజులలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపకూడదు. ఎవరైనా వచ్చి కూరలో ఉప్పు చాలలేదు, కాస్త ఇవ్వండి అని అడిగినా సున్నితంగా తిరస్కరించాలి. ఉప్పును దానం చేసినా లేదా చేతి బదులుగా ఇచ్చినా దరిద్ర దేవతను మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. లక్ష్మీదేవి స్థానంలో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఊహించని ఆర్థిక నష్టాలు, వ్యాపారంలో పరాజయాలు, అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయి జీవితం దుర్భరంగా మారుతుంది. ఇక 5వ వస్తువు పాలు, పెరుగు. పాలు మరియు పెరుగు తెలుపు రంగులో ఉండే స్వచ్ఛమైన పదార్థాలు. ఈ శ్రావణ మాసంలో పాలు, పెరుగును ఇతరులకు అప్పుగా ఇవ్వడం అంటే మీ ఇంట్లోని ప్రశాంతతను, ఆర్థిక పురోగతిని, అదృష్టాన్ని ఇతరులకు దారాదత్తం చేయడమే అని అర్థం. ఇంట్లో పాలు లేవనో, పాలు విరిగిపోయాయనో అడగడానికి వస్తూ ఉంటారు. కానీ ఈ మాసంలో ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు ఎవరికీ ఇవ్వవద్దు. కాదని ఇవ్వడం వల్ల కుటుంబంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరైనా అడిగితే వారికి పాలిచ్చే బదులు కొంత డబ్బిచ్చి కొనుక్కోమని చెప్పడం ఉత్తమం. కానీ మన ఇంట్లో కాచిన పాలు లేదా తోడు పెట్టిన పెరుగును తీసి ఇవ్వకూడదు. ఇక 6వ వస్తువు పదునైన వస్తువులు. కత్తులు, కత్తెరలు, సూదులు, మేకులు లాంటి పదునైన వస్తువులు సంబంధాలను కత్తిరించే, తెంచే లక్షణాన్ని కలిగి ఉంటాయి. శ్రావణ మాసంలో ఇలాంటి పదునైన వస్తువులను ఇరుగు పొరుగు వారికి అప్పుగా ఇవ్వడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు. వీటిని ఇతరులకు ఇవ్వడం వలన మీ కుటుంబంలో కలహాలు, గొడవలు ప్రారంభమవుతాయి. బంధువులతో, స్నేహితులతో శత్రుత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా పదునైన వస్తువులు ఇవ్వడం వలన లక్ష్మీ కటాక్షం పూర్తిగా తగ్గిపోయి శని ప్రభావం మీపై పడుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ప్రవేశించి చేసే పనుల్లో ఎప్పుడూ ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఉండే కుటుంబంలో అకారణంగా చిచ్చులు రగులుతాయి. కాబట్టి కత్తెర లేదా చాకు అడిగితే మన దగ్గర లేదని చెప్పడం లేదా కొనుక్కోమని చెప్పడం మంచిది. కానీ మీ ఇంట్లో వాడే వాటిని వారికి ఇవ్వకండి. ఇక 7వ వస్తువు నూనె. తలకు రాసుకునే కొబ్బరి నూనెైనా సరే, వంట నూనెైనా సరే, పూజకు వాడే నూనెైనా సరే ఈ నెలలో ఎవరికీ ఇవ్వవద్దు. ఈ శ్రావణ మాసంలో నూనెను ఎవరికైనా ఫ్రీగా ఇస్తే లేదా చేతి బదులుగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా తగ్గిపోయి శని ప్రభావం మీపై పడుతుంది. శనిదోషం అంటుకుంటే జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీకు లేనిపోని కష్టాలు, సమస్యలు, ఆటంకాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి అప్పుల పాలైపోతారు. వ్యాపారాలు చేసేవారికి తీవ్ర నష్టాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో అశాంతి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి నూనె అడిగితే పొరపాటున కూడా ఇవ్వకండి. 8వ వస్తువు శనగపిండి. శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు చేసుకుంటారు. కాబట్టి సహజంగానే పక్కింటి వాళ్ళు శనగపిండి అప్పుగా అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ నెలలో శనగపిండిని ఎవరికైనా ఇస్తే
మీ ఇంట్లోని గురుబలం తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లల చదువుల్లో ఆటంకాలు రావడం, ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు వాయిదా పడడం, వివాహ ప్రయత్నాలు విఫలం కావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని ఎంత సంపాదించినా అది నిలవకుండా పోతుంది. కాబట్టి శనగపిండిని చేతి బదులుగా అస్సలు ఇవ్వకండి. శనగలని ఈ నెలలో దానం ఇవ్వడం చాలా మంచిది. అందుకే ఈ నెలలో వాయినాల్లో శనగలు పెట్టి ఇస్తూ ఉంటారు. కానీ శనగపిండిని మాత్రం ఎవరికీ ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. 9వ వస్తువు మిరియాలు. మిరియాలనేవి చాలా ఘాటైనవి మరియు ఇవి రాహువు కేతువు లాంటి ఛాయాగ్రహాలకు ప్రతీకలు. ఇవి తీవ్రమైన శక్తిని కలిగి ఉంటాయి. శ్రావణ మాసంలో మిరియాలను ఇతరులకు అప్పుగా లేదా ఉచితంగా ఇవ్వడం వలన మీ జీవితంలోకి ఒక రకమైన చేదు అనుభవాలు వస్తాయి. ఇరుగు పొరుగు వారితో అనవసరమైన వాదనలు, కోర్టు కేసులు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మిరియాలు ఇవ్వడం వల్ల ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. అదృష్టం దురదృష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయి ఒకరిపై ఒకరికి ద్వేషం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే మిరియాలను కూడా ఈ పవిత్ర మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి బదులుగా ఇవ్వకండి. ఈ శ్రావణ మాసంలో ఎంత భక్తిగా దేవుణ్ణి పూజిస్తామో అంతే జాగ్రత్తగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో నియమాలు పాటించాలి. మనం చేసే చిన్న పొరపాట్లు మన అదృష్టాన్ని దూరం చేసి మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అడుక్క తినే పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించండి. శ్రావణ మాసం అనేది చాలా గొప్ప మాసం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఈ మాసంలోని శుక్రవారాలలో, శనివారాల్లో, సోమవారాలలో, మంగళవారాల్లో చాలామంది భక్తులు గుడికి వెళ్తూ ఉంటారు. అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఇంటి దగ్గర వీధుల్లో కూడా ఆవులు కనిపిస్తాయి. అలా మీకు గుడికి దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ ఆవు కనిపిస్తే ఆ ఆవుకు ఒక ప్రత్యేకమైన ఆహారం పెట్టండి. అలా పెడితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో మీకు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు సొరకాయని కానీ, క్యాబేజీని కానీ, బీరకాయని కానీ తినిపించండి. ఈ మూడిటిలో ఏ కూరగాయలు తినిపించినా పర్లేదు. ఈ పదార్థాలను తినిపించి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆవుకు ఒక నమస్కారం చేసుకోండి. ఈ కూరగాయలను అలాగే తినిపించవచ్చు లేదా వీటికి బెల్లాన్ని కలిపి కూడా తినిపించవచ్చు. ఇలా శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఆవుకు ఈ పదార్థాలు తినిపిస్తే మీకుండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు శ్రావణ మాసంలో ఆవుకు ఆహార పదార్థాలను తినిపించడం వలన రకరకాల ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. సంపాదన పెరుగుతుంది. నానబెట్టిన శనగలను శ్రావణ మాసంలో గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఆరోగ్యం కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి. శ్రావణ మాసంలో బెండకాయను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది. దొండకాయని శ్రావణ మాసంలో గోవుకు పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ మాసంలో
మీకు ఎప్పుడు గోవు కనిపించినా వీటిలో నుండి ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా పెట్టడం వలన మీ తలరాత మారిపోతుంది. గోవు లక్ష్మీ స్వరూపం కనుక గోవుకు ఈ ఆహారం పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. మీరు చేసే పూజలకు కూడా ఎక్కువ ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక మీరు కూడా శ్రావణ మాసంలో గోవు కనిపిస్తే ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి.